హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. తరచూ ప్రాంక్ వీడియోలతో వ్యూస్ కోసం కకృతి పడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి మరో ప్రాంక్ చేసింది. ఈసారి తన ప్రాంక్ వీడియోకి ఏకంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను ఎంచుకుంది. తమ ప్రియుడితో కలిసి మెట్లదారిలో ప్రాంక్ వీడియో చేసింది. పులి వచ్చి తమపై దాడి చేసిందని ఫేక్ సౌండ్లు పెట్టి వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో తన ప్రియుడితో కలిసి చిల్లర వేషాలు వేసిన ప్రియాంక జైన్పై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఈ వివాదంపై స్పందించారు. ప్రియాంక జైన్ చేసిన పనికి తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అసలు మనిషి అనేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు. రీల్స్ చేయడానికైనా హద్దు అదుపు ఉండాలి. మీరు సెలబ్రిటీలు అయి ఉండి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. అదొక ఆధ్యాత్మికమైన క్షేత్రం. వేలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా నడకదారిలో వెళ్తుంటే అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారా? మీపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతాను. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పవు. ధర్మకర్తలంతా ఫస్ట్ మీటింగ్లోనే ఇలాంటి వాటిపై ఓ నిర్ణయం తీసుకున్నాం. తిరుమల అనేది పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ ఇలాంటి రాజకీయాలు, ప్రసంగాలు, పిచ్చి పిచ్చి వేషాలు చేయకూడదని నిర్ణయించాం. గతంలో దువ్వాడ, అంబాటి రాంబాబు కానీ ఇలాంటి వేషాలే వేశారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాం. ఇప్పుడు ప్రియాంక జైన్ చేసిన పనికి అధికారులతో మాట్లాడి వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా కేసులు పెడతాం. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం. మీ వ్యూస్ పెంచుకోవడానికి, మీ క్రేజ్ కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు రీల్స్ చేసుకునే ప్లేస్ ఇది కాదు. మీకు కావాలంటే రీల్ చేసుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. దేవుడి దగ్గర కాదు. తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుని చింతన, ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండాలి. ఇప్పటికే చిరుత దాడిలో చిన్నారి చనిపోయింది. అలాంటి సెన్సిటివ్ ఇష్యూపై ప్రాంక్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతారా? భక్తుల్ని భయాందోళనకు గురి చేస్తారా? ఇది పద్ధతేనా? ఇది మంచిది కాదు. వీళ్ళకి గుణపడం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి పని చేయడానికి భయపడాలి. ఈ సెలబ్రిటీలకు కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి. గతంలో మాదిరిగానే కేవలం ఫైన్లు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదు. టీటీడీ యాక్ట్ ప్రకారం వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని శ్రీవారి భక్తులకు హామీ ఇస్తున్నాం అని అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. మరి దీనిపై మీ రియాక్షన్ అంటూ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.